పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం వల్లేనా మీకు ఈ పదవి దక్కింది? ఇంకా వేరే రూట్లో ఏమన్నా ట్రై చేశారు? ఎంపిక విధానం చూసిన తర్వాత నా యొక్క ట్రాక్ రికార్డ్ చూసి ఈ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో బాగా కుల సమీకరణాల మీద రాజకీయాలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అందులో బీసీలు ఎక్కువగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డారు. మరి ఆ కోణంలో కూడా మీ మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది కదా? 1987లో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 30% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భంలో సరే, మీరు గతంలో కౌన్సిలర్గా పోటీ చేశారు, చైర్మన్ అవ్వాలనుకున్నారు, ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. కానీ నామినల్ ఓట్లు ఎంపీకి చాలా దారుణమైన ఓటమి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రస్థానం ప్రారంభించినప్పుడు 80లో మేము పివి చలపతిరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడిగా మొదలుపెట్టుకుని 84లో అప్పుడు వద్దని ఎవరు చెప్పలేదా? రాష్ట్ర నాయకత్వం దేశ హితం కోసం, ఫోర్స్ ఇష్యూ, రక్షణ రంగం కోసం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రకంగా 1989లో మా ఎన్నికల ప్రస్థానం పూర్తయిన తర్వాత లక్ష్మీపార్వతి గారి పార్టీ వల్ల మీరు దెబ్బపడింది. తెలుగుదేశం 2 భాగాలైంది, కాంగ్రెస్ భాగమైంది, బీజేపీ విడిగా పోటీ చేసింది. తిరిగి మళ్ళీ 1998లో మా యొక్క వాదనను బలంగా వినిపించిన కారణంగా మీ కారణాలు విశ్లేషణలో పక్కన అంగీకరించే విధంగా ఉన్న 96 మిస్ అయింది, 98 గట్టి కొట్టాలి అని మీరెందుకు ప్రయత్నం చేయాలి? పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడివిడి బీజేపీలో చేరారు. వారిని ప్రొజెక్ట్ చేయడం వల్ల మేము కొత్త వారికి ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక సంకేతం ఇద్దామనేటువంటి పరిస్థితి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన్ని మీరు ప్రైజ్ చేసిన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి అంటారు. వారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారో, శత్రు మిత్రుడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్న అతనితో మాకు మిత్రత్వం లేకపోయినా మీరు దాన్ని విషయంలో ముందుగా అంగీకరించలేదు. ప్రజల నుంచి ఒత్తిడా, లేదంటే ఇది కూడా వ్యూహంలో భాగంగానే చేస్తున్నారా? కులగణన, జనగణన 2. భారతదేశంలో బీసీలకు చెందినటువంటి జాబితాలు 3 జాబితాలు ఉంటాయి. ఈ 3 జాబితాల్లో బీసీలను గుర్తించేటటువంటి ప్రక్రియకి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం 102వ రాజ్యాంగ సవరణ ద్వారా అంబేద్కర్ గారి గురించి కూడా బీజేపీ పార్టీ ఆయన అవమానించే విధంగా బిహేవ్ చేసిందని గతంలో మాట్లాడారు. ఈ వ్యవస్థలో దేశ విభజనను వ్యతిరేకించిన వారు బిఆర్ అంబేద్కర్. దేశానికి సంబంధించిన ఆర్టికల్ 370ని వారు ప్రతిపాదించలేదు. కాశ్మీర్ అంటే కొంచెం ఓటు రాజకీయం, లేదంటే దేశాన్ని కాపాడుతుంది అనే కల్చర్ను, లేదంటే ఆ రకమైనటువంటి భావాన్ని ప్రజల్లోకి రుద్దడం అట్లేం లేదా? దేశం నుంచి చీలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు నాగాస్ను బాగా రెచ్చగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా నాగాస్తో జరిపినటువంటి సంప్రదింపుల కారణంగా నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి రాజ్యసభకి నామినేటెడ్ చేయబడ్డటువంటి బీజేపీ సీనియర్ మోస్ట్ నాయకులు, అట్లాగే భీమవరం పట్టణానికి సుపరిచితులు, పశ్చిమ గోదావరి జిల్లా, అట్లాగే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బీజేపీ నుంచి అనేక పర్యాయాలు వివిధ పదవుల ద్వారా పార్టీ పదోన్నతికి లేదా పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి ఇవాళ ఆయనకి రాజ్యసభ నామినేటెడ్ చేసింది బీజేపీ గవర్నమెంట్. దీనికి సంబంధించిన విషయాల గురించి, అట్లాగే ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన ఆలోచనలు, అభిరుచులు, పార్టీలో పనిచేసిన పద్ధతి గురించి, ఆయన నిర్వహించిన పదవుల గురించి వాళ్ళు ఆయన ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, పాక వెంకట సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం సార్. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాం సార్. మొదటగా కంగ్రాచులేషన్స్ అండి, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పదవి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాస్తవంగా అయితేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే పార్టీలో పనిచేస్తూ వెళ్ళాం. బట్ నేను అడిగినటువంటి విషయం కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఉండగా ఇదే ఊరిలో ఇంకొక ఎంపీ ఇస్తారనేటటువంటి భౌగోళిక స్వరూపం ఆధారంగా ఒక ప్రాంతం, ఒక ఊరి నుంచి ఇంకొక ఎంపీ ఇస్తారనేటటువంటి యోచన లేని కారణంగా నేను యాక్చువల్గా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అందులో కమిషన్ మెంబర్ కోసం నేను అడగడం జరిగింది. బట్ నేను అడిగింది గోరంతా, పార్టీ నాకు ఇచ్చింది కొండంతా. ఎందుకని అంత పార్టీ కోసం నిబద్ధతగా పనిచేయడం వల్లేనా మీకు ఈ పదవి దక్కింది? ఇంకా వేరే రూట్లో ఏమన్నా ట్రై చేశారా? ఎంపిక విధానం చూసిన తర్వాత నా యొక్క ట్రాక్ రికార్డ్ చూసి 1976లో నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఎమర్జెన్సీ టైంలో పార్టీలో ఆ సంఘంలో చేరటం జరిగింది. ఈ ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ లిఫ్ట్ చేసి తద్వారా జరిగినటువంటి ఐటీసీ అండ్ ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పి ఈ సంఘ యొక్క
కార్యక్రమాలు నిర్వహించడానికి శాఖ నిర్వహించే బాధ్యత ఉంటుంది. ఆ శాఖకి నిర్వహించేటటువంటి ముఖ్య శిక్షకగా ఉండేటటువంటి కోర్సు అది. ఆ కోర్సు నేను పూర్తి చేసి 78లో మేము దీన్ని పూర్తి చేసి బయటకు రావటం. అంటే ఎందుకు ఆర్ఎస్ఎస్లో అప్పుడు జాయిన్ అవ్వాలి, అది బ్యాన్ ఎత్తేసిన తర్వాత అప్పుడు మీ వయసు సుమారు 14-15 సంవత్సరాలు. ఎందుకని ఇక్కడేమి వాళ్ళ మత కల్లో లేదంటే హిందూ భావజాలం ఎక్కువ ఉన్న పరిస్థితులు కూడా లేవు కదా ఈ ప్రాంతంలో, అప్పుడు ఎందుకు అనిపించింది మీకు? దేశంలో ఎమర్జెన్సీ విధించినటువంటి రోజుల్లో వాస్తవంగా నా వయసుకి అంత ఆలోచన కూడా లేదు. అయితే మా ఇంటి ఎదురుగుండా ఒక కాఫీ హోటల్లో అతను కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఒక అతను ఉండేవాడు. అతనికి ప్రజాశక్తి అని పేపర్ ఒకటి వచ్చేది. ఆ పేపరు చాలా రహస్యంగా సీక్రెట్గా వచ్చేది, ఎందుకంటే అది ఉంటే అతను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది. ఆ పేపర్ చదువుతూ ఉండేవాడిని. అందులో నాకు దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలు, కేరళ యూనివర్సిటీలో విద్యార్థులు పడేటటువంటి చిత్రహింసలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల యొక్క అరెస్టులు, ప్రజాస్వామ్యవాదుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇవన్నీ కూడా నా మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించినాయి. దాంతో ఒక కాంగ్రెస్ ద్వేషం నాలో విపరీతంగా పెరిగినటువంటి సందర్భంలో నేను అనూహ్యమైన రీతిలో ఈ ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి ఒక వ్యక్తి భూపతిరాజు రత్నాకర్ వర్మ అని చెప్పి, ఆయన సీనియర్ మోస్ట్ అక్కడ శాఖ నిర్వహిస్తూ ఉండేవాడు. నాలో ఉన్నటువంటి ఈ ఆలోచనతో అతనితో మేమంతా కలిసి ఆడుకునేటటువంటి పరిస్థితి. నాకంటే కొంచెం వయసులో పెద్ద ఆయన. అతను నన్ను గమనించి ఈ సంఘానికి పరిచయం చేయడం ద్వారా నేను ఆర్ఎస్ఎస్కి అటాచ్ అయ్యాను. అప్పుడు అటాచ్ అయ్యారు. దాని తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో ఈ యొక్క కార్యక్రమాలు పనిచేస్తూ ప్రతిరోజు ప్రభాస్ శాఖ, సాయం శాఖకి వెళ్ళేటువంటి సందర్భాలు చేసాం. అదే రకంగా ఓటీసీ అని ప్రాథమిక శిక్షా వర్గ దానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాను. దాని తదనంతరం 78లో డిఎన్ఆర్ కళాశాలలో ఒకప్పటి మా సీనియర్ నేత సోము వీర్రాజు గారు వారు 75, 78 డిఎన్ఆర్ కళాశాలలో అఖిల భారత విద్యార్థి పరిషత్ యొక్క క్యాంపస్ ఇన్ఛార్జిగా ఉండేవారు. మేము ఆర్ఎస్ఎస్లో ఉన్న కారణంగా నేను విద్యార్థి పరిషత్ తోటి అటాచ్ అవ్వటం. ఈ 78 నుంచి 80 దాకా డిఎన్ఆర్ కళాశాల వారు బీఎస్సీ పూర్తి చేసుకుని వారు వెళ్ళిపోవటం. ఇంటర్మీడియట్లో నేను దాని బాధ్యత స్వీకరించి ఏబీవీపీలో పనిచేసేటటువంటి పరిస్థితి 80 వరకు పనిచేశాను. ఈ 80లో పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో జనతా ప్రభుత్వం పడిపోయినటువంటి జనతా ప్రభుత్వం నుంచి భారతీయ జనసంఘం ఏదైతే జనతాలో కలిసి ఉన్నదో అది విడిబడి అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో ఏప్రిల్ 6, 1980లో మహారాష్ట్రలో వండుకున్నటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం. నాకు అప్పటికే సుమారు 18 సంవత్సరాల వయసు. నేను కూడా బాంబే వెళ్ళాను. ఆ బాంబేలో జస్టిస్ చాక్లా గారి నేతృత్వంలో వాజ్పేయి గారి యొక్క ప్రసంగాన్ని ఆకర్షితనే నేను బీజేపీలో ఆ రోజు చేరటం జరిగింది. 1980లో పార్టీ ఏప్రిల్ 6ని ప్రారంభించారు. ఆ రోజు వెళ్ళినటువంటి సానుభూతి పరులు నేను ఒకటి నేను వెళ్ళాను. ఆ రకంగా 1980లో నా యొక్క ప్రస్థానం భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళీ నేటి వరకు 40 సంవత్సరాల సుదీర్ఘకాలం ఇందులో పనిచేయటం. తర్వాత చాలా పార్టీలు వచ్చినాయి, అంటే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, అటువైపు వెళ్ళాలనిపించలేదా? చాలా ఒత్తిళ్ళు వచ్చినాయండి. 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తర్వాత యాంటీ కాంగ్రెస్ ఓట్ అంతా కూడా ఎన్టీ రామారావు గారు వైపు వెళ్ళిపోవడం జరిగింది. 81లో భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా తయారై విశాఖపట్నం ఎన్ఎస్ఎన్ రెడ్డి గారి నేతృత్వంలో 50 డివిజన్లకి 30 డివిజన్లు బీజేపీ గెలిచి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు దేశంలోనే మొట్టమొదటి విశాఖపట్నం కార్పొరేషన్ కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అంటే యాంటీ కాంగ్రెస్ మూవ్మెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్న తరుణంలో 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నాం. ఆ పార్టీ పెట్టినందుకు గాను ఈ యాంటీ కాంగ్రెస్ ఓటు బీజేపీ వైపు నుంచి తెలుగుదేశం వైపు మళ్ళీ ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన ఫెమిలియర్ ఆర్టిస్ట్ అవడంతో ఆ వైపు వెళ్ళడం జరిగింది. సో ఆయన బలోపేతం అయ్యారు. కానీ మేము చేరడానికి ఇందులో మూల సిద్ధాంతం ఒకటి ప్రాతిపదిక ఉండేది. నేను ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేసేటప్పుడు మాకు కాశ్మీర్కి సంబంధించిన అంశం ప్రధానమైనటువంటి ప్రస్థానంగా ఉండేది. ఈశాన్య రాష్ట్రాల యొక్క స్థితిగతులు మేము అధ్యయనం చేసేటువంటి సందర్భంలో ఈ దేశంలో ఒకే చట్టం, ఒకే ప్రజా, ఒకే విధానం ఉండాలనేటటువంటి ఆర్టికల్ 370 రద్దు చేయాలని, ఈశాన్య రాష్ట్రాల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉండాలనేటటువంటి ఒక ఐడియాలజీ ఆధారంగా మేము పనిచేసే పరిస్థితి ఉంది. అధికారం ఆధారంగా పనిచేస్తుంటే పార్టీ మారేటటువంటి అవకాశం ఉండునేమో. నేను సిద్ధాంతం ఆధారంగా పనిచేసిన కారణాన ఈ యొక్క సిద్ధాంతంతో మమేకమై నేను దీంతో పాటు ఉండడం జరిగింది. కానీ సిద్ధాంతం ఒకటి, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో బాగా వారి కుల సమీకరణాల మీద రాజకీయాలు ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అందులో బీసీలు ప్రధానంగా గౌడాస్ కానీ యాదవులు కానీ వేరే వర్గం వాళ్ళు బీసీలు ఎక్కువగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డారు. మరి ఆ కోణంలో కూడా మీ మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది కదా? వచ్చిందండి. అయితే 1987లో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 30% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భంలో అప్పటి మా నియోజకవర్గపు ఎమ్మెల్యే ఆయన పెరుమత్త వెంకట నరసింహారాజు గారు,
మా నరసాపురం పార్లమెంట్ సభ్యుడు భూపతిరాజు జయకుమార్ రాజు గారు ప్రత్యేకంగా నన్ను పిలిపించి వారు తెలుగుదేశంలో జాయిన్ అవ్వమని, ఈ పట్టణానికి నన్ను మున్సిపల్ చైర్మన్గా చేస్తారని, తద్వారా నా యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ నా భావజాలం భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమైన ఆలోచన విధానంతో ఇవన్నీ కూడా ముడిపడి ఉన్న కారణంగా ఇవేవి పడిన రాజీ పడకుండా కొనసాగేటువంటి పరిస్థితి వచ్చింది. దానివల్ల చాలామంది నా మిత్రులు, స్నేహితులు అందరూ కూడా అంటారు. పార్టీలో కూడా మా సోమవీర్రాజు గారు చాలా సందర్భాల్లో ఈ విషయం చెప్తూ ఉంటాడు. సత్యనారాయణ గారికి అనేక అవకాశాలు ఇచ్చినా వారు వదులుకున్నారనే పాయింట్ వచ్చింది. నాకు మేము చేరేటటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కానీ ఇంత గొప్ప వైభవాన్ని మేము సంతరించుకుంటాం అనేటటువంటి ఆశ కానీ కనుసూపు మేర లేనటువంటి రోజుల్లో కేవలం సిద్ధాంతాన్ని విశ్వసించి ప్రజల్లో జాగృతిని తీసుకొచ్చి ఏదో ఒక రోజు దేశ హితం కోసం పార్టీ ఉండాలనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేయడం వల్ల అవన్నీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో మార్పులు చెంది అధికారం వైపు దిశగా వెళ్ళి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆలోచనని ఆసేతు హిమాచలం అంతా కూడా ఆదరించే పరిస్థితులు వచ్చిన కారణంగా ఆ తరంతో పాటు ఈ తరంలో కూడా మేము ఉన్నందుకు అదృష్టవంతులుగా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఫలితాలు ఈ రకంగా మాకు వచ్చింది. మీకు అనుకూలంగా సార్, మీరు గతంలో కౌన్సిలర్గా పోటీ చేశారు, చైర్మన్ అవ్వాలనుకున్నారు, ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. కానీ నామినల్ ఓట్లు ఎంపీకి చాలా దారుణమైన ఓటమి. ఎందుకు అంత దారుణమైన ఓటమి? ఒక 5,000, 10,000 ఓట్లు అంటే ఒక ఎంపీ స్థానానికి బీజేపీ 96 or 98. ఎందుకు ఆ సిచ్యువేషన్? అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రస్థానం ప్రారంభించినప్పుడు 80లో మేము డిఎస్పీ రెడ్డి గారి నేతృత్వంలో అడ్హాక్ కమిటీ వేసుకుని పివి చలపతిరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడిగా మొదలుపెట్టుకుని 84లో మేము లోక్సభలో 2 స్థానాలకి పరిమితమైన సందర్భంలో ఎన్టీ రామారావు గారిని 83 చివరిలో నాదెళ్ల భాస్కరరావు గారు పదవిచ్యుతం చేయటం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండేటటువంటి విషయంలో పంచనిష్టల్లో ఒక నిష్టైన ప్రజాస్వామ్య నిబద్ధంగానే భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి మా నాయకులు రామారావు గారికి వెనుదనుగా నిలిచి వారిని తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళడం, ఆ రకంగా తెలుగుదేశంతో బీజేపీ 84లో మిత్రపక్షమైన కారణంగా ఈ ప్రాంతంలో మాకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండలోని జంగారెడ్డి గారు 84లో వారికి సీట్ ఇవ్వటం, వారు ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి దాఖలాలు మాకు తెలుగుదేశంతో కలిసి రాష్ట్రంలో ఉండటం జరిగింది. ఇంకొక స్థానం గుజరాత్లో పాటిల్ గారు వారికి గెలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ 2 స్థానాలు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగినటువంటి ఆ సానుభూతి పవనాల్లో 222 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే అందులో 2 స్థానాలు గెలవటం, అందులో ఒక స్థానం తెలుగుదేశం ఇచ్చినటువంటి ఈ యొక్క హనుమకొండ నియోజకవర్గం నుంచి గెలిచేటటువంటి పరిస్థితి. ఆ రకంగా 84లో ప్రారంభమైన మా ప్రస్థానం 85లో తిరిగి మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసినప్పుడు తెలుగుదేశంతో మా మిత్రత్వం కొనసాగి తిరిగి మళ్ళీ మేము అందులో ఒక 80 ఎమ్మెల్యేలు అయినటువంటి పరిస్థితి. 86లో వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మేము తృతీయ శక్తిగా ఎదగాలని ఒక నిర్ణయం తీసుకుని ఎన్టీ రామారావు గారి మీద మేము 100 తప్పులతోటి షార్ట్ షీట్ రిలీజ్ చేసి 87 స్థానిక సంస్థల్లో మేము విడిగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు విడిగా పోటీ చేస్తాం ఫస్ట్ టైం స్థానిక సంస్థలకి. అప్పుడు 5 అంచెల విధానం వచ్చింది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ ఇవన్నీ కూడా అండ్ మున్సిపల్ ఈ యొక్క పంచాయతీ మెంబర్లు అండ్ పంచాయతీ సర్పంచ్ ఈ రకంగా 5 అంచెల విధానంతో జరిగింది. అందులో మేము విడిగా పోటీ చేయటం, తిరిగి మళ్ళీ మేము 88లో దేశ రాజకీయాల్లో బోఫోర్స్ ఇష్యూ రావటం, దాన్ని విపి సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావటం, విపి సింగ్ గారు చేసేటటువంటి ఆ ధర్మ పోరాటానికి మద్దతుగా ఒకవైపు వామపక్షాలు, ఒకవైపు బీజేపీకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందులో భాగంగా తెలుగుదేశం ఆవేళ నేషనల్ ఫ్రంట్లో ఉండటం, ఆ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఉండదంటే 89లో మళ్ళీ మా పొత్తు ఆంధ్రప్రదేశ్లో కొనసాగడం మళ్ళీ కొనసాగాం. అప్పుడు వద్దని ఎవరు చెప్పలేదా? వద్దని లేదు, దేశ హితం కోసం బోఫోర్స్ ఇష్యూ, రక్షణ రంగం కోసం అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రకంగా 1989లో మా ఎన్నికల ప్రస్థానం పూర్తయిన తర్వాత 89లో ఈ యొక్క అయోధ్య శిలాన్యాస్, 90లో జరిగినటువంటి రామరథ యాత్ర, అదే సంవత్సరం జరిగినటువంటి మండల కమిషన్ యొక్క నివేదిక, ఇవన్నీ కూడా దేశ రాజకీయాలను కుదిపేసింది. ఈ కుదిపేసినటువంటి విషయాల్లో మద్దతుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీ గారిని ఎప్పుడైతే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేశారో ఆ వేళ మేము మద్దతు ఉపసంహరించుకున్నాం. ఆ ఉపసంహరించుకున్న కారణంగా విపి సింగ్ గారి ప్రభుత్వం పడిపోవటం, తిరిగి 91లో ఎన్నికలకు వచ్చినటువంటి పరిస్థితుల్లో దేశంలో రాజకీయం 2 భాగాలుగా చీలిపోయింది.
ఒకటి సెక్యులర్ అనే పేరుతోటి, ఒకటి నాన్ సెక్యులర్ అనే పేరుతోటి రావడం జరిగింది. అప్పటి వరకు అంత ఎక్కువ లేదా? అంతవరకు లేదు. అంతవరకు కొంత ఈ వెసులుబాటు నడుస్తూ ఉండేది. అప్పటికే 70 ఏళ్ళు ప్రయోగం జరిగింది. జనతా ప్రభుత్వానికి జనసంఘ్ అందులో మద్దతుగా ఉండటం, మాకు చెందినటువంటి 3 నాయకులు మంత్రులుగా ఉండటం, అదే రకంగా 89లో మేము బయట నుంచి మద్దతు ఇవ్వటం, ఆ రకంగా కొనసాగినటువంటి పరిస్థితి ఆ దశాబ్ద కాలం జరిగింది. 91 నుంచి ఆంధ్రప్రదేశ్లో మేము భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదగాలనేటువంటి ప్రయత్నం మేము చేసాం. ఈ ఒంటరిగా ఎదిగేటువంటి ప్రయత్నంలో 91 పార్లమెంట్ ఎన్నికల్లో 42 పార్లమెంట్ స్థానాలకి మేము మొట్టమొదటిసారి ఎన్నికలకి మేము వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిసారి మేము పోటీ చేసినప్పుడు 91లో మాకు త్రిముఖ పోటీ జరిగింది. ఆ వేళ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ. ఈ త్రిముఖ పోటీలో మాకు అన్ని నియోజకవర్గాల్లోనూ సగటుని 40 నుంచి 45 వేల ఓట్లు పార్లమెంట్ స్థాయిలో రావడం జరిగింది. 94లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా 294 ఎన్నికలకు కూడా మేము విడిగా పోటీ చేసాం. అది కూడా మేము ఒక 4-5% ఓట్లతోటి రావడం జరిగింది. అప్పుడు కూడా 4-5%. 96 వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు మరణించినటువంటి ప్లేస్లో లక్ష్మీపార్వతి రావటం. లక్ష్మీపార్వతి టీడీపీ ఎల్పీ ఒక వర్గం, టీడీపీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒక వర్గం, తెలుగుదేశం ఒకటి, బీజేపీ ఒకటి రావడంతో విపక్షాల్లో మా యొక్క ప్రాధాన్యత జాతీయ పార్టీ కంటే ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ప్రభావం ఎక్కువ చూపించిన కారణంగా మాకు కేవలం 3% ఓట్లకి పరిమితం అయ్యాం. లక్ష్మీపార్వతి గారి పార్టీ వల్ల మీరు దెబ్బపడింది. లక్ష్మీపార్వతి గారు తెలుగుదేశం 2 భాగాలైంది, కాంగ్రెస్ భాగమైంది, బీజేపీ విడిగా పోటీ చేసింది. తిరిగి మళ్ళీ 1998లో మా యొక్క వాదనను బలంగా వినిపించిన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 4 పార్లమెంట్ స్థానాలు ఇండివిజువల్గా కాంగ్రెస్ తెలుగుదేశం ఓడించి గెలుచుకున్నాం. కరీంనగర్ నుంచి విద్యాసాగర్ రావు గారు, సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ గారు, కాకినాడ నుంచి యువి కృష్ణరాజు గారు, రాజమండ్రి నుంచి గిరిజాల వెంకటస్వామినాయుడు గారు 98 ఎన్నికల్లో మేము గెలిచి మేము ఇక్కడ కొమ్మాబత్తుల ఉమామహేశ్వరరావు అనేటటువంటి ఒక వ్యక్తిని అంటే 98లో మీరు కంటెస్ట్ చేయలేదు. 98లో పరకాల ప్రభాకర్ గారిని మేము కంటెస్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు పర్టికులర్గా 96లో మీ కారణాలు విశ్లేషణలో పక్కన అంగీకరించే విధంగా ఉన్న 96 మిస్ అయింది, 98 గట్టి కొట్టాలి అని మీరెందుకు ప్రయత్నం చేయాలి? పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడివిడి బీజేపీలో చేరారు. వారిని ప్రొజెక్ట్ చేయడం వల్ల మేము కొత్త వారికి ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక సంకేతం ఇద్దామనేటువంటి పరిస్థితి వచ్చి నేను ఆగి, అప్పటి మా అధ్యక్షుడు వి రామారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. వారి యొక్క సూచన మేరకు మేము ఆగడం జరిగింది. ఆ ఎన్నికలకి మేము పనిచేయడం జరిగింది. సుమారు 50,000 ఓట్లు, అంతకుముందు వచ్చిన 3,000-4,000 ఓట్లకి అంతకు 10 రెట్లు ఓట్లు, 50,000 ఓట్లు 98లో మేము సాధించడం జరిగింది. దాన్ని చెప్పారు బాలయోగి గారు కాన్స్టిట్యున్సీలో కూడా మాకు 1,00,000 ఓట్లు మేము అక్కడ సంపాదించేటువంటి పరిస్థితి. కాబట్టి 1,70,000 ఓట్లు మేము బాలయోగి గారి మీద 98 ఎన్నికల్లో రావడంతో రాష్ట్రంలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ దేశ హితం కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి సంకల్పంతో జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు 99లో జరిగినటువంటి ఎన్నికలకి తెలుగుదేశంతో కలిసి మరొకసారి భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న సందర్భంలో కాకినాడలో గెలిచినటువంటి అప్పుడు గ్రహించి ఉంటారు కదా, ఒంటరిగా మీరు ప్రభుత్వాలను లేదంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడడానికి మీ వంతు సహకారం సింగిల్గా సరిపోవట్లేదని గ్రహించేనా తెలుగుదేశంతో పొత్తుకెళ్ళారు? ఖచ్చితంగా. ఆనాటికున్న పరిస్థితి మాకున్నది సుమారు 161 స్థానాలు. ఆ 161 స్థానాలతోటి దాదాపుగా 24 పార్టీలతో కలిపి మేము నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పార్టీల నుంచి యాక్సెప్టెన్స్ స్టార్ట్ అయింది బీజేపీకి. బీజేపీ అప్పటి వరకు అంటరాని పార్టీగా చూసేది, జాతీయ స్థాయిలో బీజేపీ పట్ల ఇతర పార్టీల యొక్క దృక్పథం మారింది. జార్జ్ ఫెర్నాండెస్ గారు పక్క, అరుణ్ శౌరి గారు, ఇలాంటి అనేక వ్యక్తులు సోషలిజం పేరుతో దూరంగా ఉన్నవారు, మాజీ సోషలిస్టులు, వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క విధానానికి ఆకర్షితులు వచ్చారు. తెలుగుదేశం కూడా మాతో పాటు జత కట్టడం, ఆ రకంగా 99 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా కొనసాగేటటువంటి నేతృత్వం కోసం మాకున్న ఎజెండాని పక్కన పెట్టి కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి ఆ రోజు ఎన్డీఏ కూటమితో వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాగలిగారు. తత్ఫలితంగా 99 నుంచి 2004 వరకు వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అంటే దాని తర్వాత మళ్ళీ ఇంకా పోటీ వైపు మీరు ఏమైనా ఉన్నా ఇక్కడ 88 నుంచి 2000 వరకు కదా ఇక్కడ కౌన్సిలర్స్గా పనిచేశారు. తర్వాత కూడా 2000 నేను 4 పర్యాయాలు భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాల పైబడి నేను ఈ యొక్క అస్తిత్వాన్ని చూపించాం. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో భీమవరానికి, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి ఉన్న ప్రత్యేకమైన స్థానం. పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు సివిక్ బాడీలో ఖచ్చితంగా బీజేపీ రిప్రజెంటేటివ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అది అధికారం ఉన్నా లేకపోయినా, అక్కడ కేంద్రంలో పార్టీ ఉన్నా లేకపోయినా, పొత్తు ఉన్నా లేకపోయినా
ఇది మట్టికి మేము మెయింటైన్ చేయటం వల్ల. కానీ మీరు కౌన్సిలర్, ఇంకో ఎంపీ కూడా కౌన్సిలర్గా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇది యాదృచ్ఛికం కాదు, కానీ యాదృచ్ఛికం కన్నా మరింత అతీతంగా కనిపిస్తున్నట్టు. అంటే వాస్తవంగా కింది స్థాయి కార్యకర్తల యొక్క ఆలోచనలు కానీ, కింది స్థాయి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు కానీ పరిశీలిస్తే తప్ప చట్టసభలో అనేవి కేవలం పై స్థాయిలో నడిచేటటువంటి వ్యక్తులకి కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి గ్రామ స్థాయిలో పనిచేసుకుంటూ వెళితేనే దేశ స్థాయిలో మనం చేయడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అనుభవం అక్కడ ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కామన్ పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది అన్నీ కూడా మేము అనుభవంగానే దాన్ని స్వీకరిస్తాం. మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన్ని మీరు ప్రైజ్ చేసిన సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి అంటారు. ఖచ్చితంగా ఎందుకు కనిపిస్తానికి ఒకటే కారణం, ఇందులో పెద్ద దాపరకం ఏమీ లేదు. వారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా అటాక్ చేయడం స్టార్ట్ చేశారో, శత్రువు మిత్రుడు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్న అతనితో మాకు మిత్రత్వం లేకపోయినా మేము సాధ్యమైనంత వరకు నాలాంటి అనేక మంది కార్యకర్తలు బీజేపీలో ఉన్నటువంటి వారు మేము ఖచ్చితంగా కార్నర్ చేశాం జగన్మోహన్ రెడ్డి. కానీ మీరు చంద్రబాబు నాయుడు కార్నర్ చేయడం ఒకటైతే, కానీ మీరు ప్రైస్ చేశారు కదా. ప్రైస్ చేస్తాం. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సోర్స్ మాకు లేనప్పుడు, మాకు బియాండ్ 1% ఓటింగ్ వచ్చినప్పుడు ఈ ఓటింగ్కి అడ్వాంటేజ్ తెలుగుదేశానికి వెళ్ళకూడదనేటటువంటి ఒక ధర్మాన్ని మేము పాటించిన సందర్భాల్లో అతన్ని తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ప్రైస్ చేసాం. అలాగే అన్ని నిర్ణయాలు ప్రైస్ చేయలే, కొన్ని నిర్ణయాలు మేము ప్రైస్ చేస్తాం. ఆ ప్రైస్ చేసినటువంటి సందర్భాలన్నీ కూడా చేయడానికి గల కారణం ఏంటంటే అదొక రాజకీయ వ్యూహంలో ఒక భాగం. అది మాకు చాలా తీవ్రమైన మా నాయకుల్ని వ్యక్తిగతంగా పరుషంగా మాట్లాడినటువంటి దాఖలాలు, మా పార్టీని పూర్తిగా బదనామైంది అనేటటువంటి విషయం, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న కారణంగా నష్టపోయామనేటటువంటి ఒక బాధ, ఇవన్నీ మా యొక్క ఆవేదనను మేము ప్రతిబింబించాం తప్ప మా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏమీ కూడా లేని పరిస్థితి. పాక వెంకట సత్యనారాయణ గారికి రాజ్యసభ ఎంపీ సీటుకి ఆయన అర్హుడా కాదా అంటే మీరేం చెప్తారు? మీ మనసు మీకేం చెప్తుంది? అర్హత అనేటటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అనర్హుడు కాడు. అర్హత అనేటటువంటి విషయం అతను చేసే పని విధానాన్ని బట్టి ఉంటుంది. రాజకీయాల్లో 2 రకాలైనటువంటి అప్లిఫ్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తూ వెళ్ళేటటువంటి అతనికి ఒక సముచిత స్థానం కల్పించేటటువంటి ప్రయత్నం. రెండోది పాలసీస్ ఫ్రేమ్ చేసేటటువంటి విషయం. ప్రజలకి పాలసీలు అవసరం, పార్టీకి ఐడియాలజీ అవసరం. ఈ ఐడియాలజీ మీద పనిచేసేటటువంటి అనేక మంది వ్యక్తులు తీసుకెళ్తాం. రాజ్యసభ అనేటటువంటి విషయం వచ్చేటప్పటికి అటు పాలసీలు ఫ్రేమ్ చేసి పాలసీలో పనిచేసే వ్యక్తులు ఉంటారు, ఇటు సిద్ధాంతం ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు కూడా అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇట్టి సమ్మేళనం జరుగుతుంది. కాబట్టి రాజ్యసభ ఎంపికలో బాగా పరుగులు పెట్టే పీటీ ఉష గారికి ఎందుకు ఇచ్చారు, లేకపోతే పాటలు పాడేటటువంటి ఇళయరాజా గారికి ఎందుకు ఇచ్చారంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలలోనూ ఆ నిష్ణాతులందరినీ కూడా ఏరి తీసిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. బహుశా నా యొక్క సేవలు నేను ఏదైతే పార్టీకి అందించానో దానికి కేంద్ర నాయకత్వం సంతుష్టీకరణ చెంది నన్ను ప్రమోట్ చేసేటటువంటి అవకాశంలో ఒక సంకేతం ఇచ్చారు. నా ఎంపిక ఈ రాష్ట్రంలో 2 విషయాలను స్పష్టం చేసింది. ఒకటి, భారతీయ జనతా పార్టీ బీసీలకు వ్యతిరేకమని కానీ బీసీలకు దూరంగా ఉంటుందని అనేక మాటలు చెప్తూ ఉంటాం. అదే మరి మీరు రాష్ట్ర అధ్యక్షుడికి ఎందుకు చేయలేపారు? రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీకి ఇవ్వడం ఇష్టం లేదా? అనేక 2-3 సందర్భాల్లో అనేక ఈక్వేషన్స్ నడిచాయి. కొత్త వారికి కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినప్పుడు ప్రయోగం చేసాం. ప్రయోగం చేసి వారికి అప్పచెప్పడం జరిగింది. వారు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారి తర్వాత మళ్ళీ మా సీనియర్ నాయకుడు, మా అందరికీ కూడా సీనియర్ మెంబర్ అయినటువంటి సోము వీర్రాజు గారు వారు కొనసాగారు. తర్వాత ఒక మహిళ, ఒక సెలబ్రిటీ హోదా కలిగినటువంటి మహిళ అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారికి మళ్ళీ అవకాశం కల్పించాం. కొత్త వారికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ పాతవారిని కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ఒక రెండింటిని సంబంధించి బీసీ నాయకత్వాన్ని ఇక్కడ ప్రజలు అంగీకరించరా? రాష్ట్ర ప్రజలు బీసీ నాయకత్వాన్ని అంగీకరించడానికి వ్యక్తులతో ఇప్పుడు వాస్తవంగా ఇవాళ సామాజికంగా నేతృత్వం వహించేటటువంటి వ్యక్తులు కాదు, ఆ సమాజాలకు వారు అందించేటటువంటి సేవల ఆధారంగా దాన్ని ఒకటయ్యేటట్టు పరిస్థితి ఉంటుంది. కేవలం బీసీ నాయకుడికి ఇచ్చినంత రాన బీసీలందరూ అతను కూడా వచ్చేటటువంటి ప్రక్రియ ఉండదు. వారి యొక్క పార్టీ ఆలోచన దృక్పథం 2 కూడా ఆ పక్కన ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ రకమైనటువంటి యోచన ఒక సంకేతం భారతీయ జనతా పార్టీ రోజు ఈ సమాజానికి ఇవ్వడం జరిగింది. బీసీలకి మేము దూరం అనేటటువంటి విషయాన్ని చేర్పిస్తూ వారు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా దీంతోపాటు నా అదృష్టం, నన్ను ఎంపిక చేసిన రోజునే కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం స్వీకరించింది. జనగణలో కులగణన చెయ్యాలనేటటువంటి విషయాన్ని
దాదాపు చాలా కాలం బట్టి. అంటే మీరు దాన్ని విషయంలో ముందుగా అంగీకరించలేదు. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతా చేశారు, తెలంగాణలో అక్కడ రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు, తర్వాత మళ్ళీ అక్కడేమో వ్యతిరేకించారు, మళ్ళీ ఇప్పుడు సడన్గా యూటర్న్ తీసుకొని చెప్పారు. అంటే ప్రజల నుంచి ఒత్తిడా, లేదంటే ఇది కూడా వ్యూహంలో భాగంగానే చేస్తున్నారా? కులగణన జనగణన రెండు. కులగణన చేయకూడదని చెప్పే కదా అప్పుడు గతంలో మాట్లాడారు. కులగణన అంటే భారతదేశంలో బీసీలకు చెందినటువంటి జాబితాలు 3 జాబితాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర జాబితా, 2 కేంద్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల్లో బీసీలను గుర్తించేటటువంటి ప్రక్రియకి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పిస్తూ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చాడు ఎస్సీ/ఎస్టీ కమిషన్కి, ఇస్తూ రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో వండుకున్నటువంటి బీసీలను ఎంపిక చేయడానికి రాజకీయ ఒత్తిడికి లోబడి వాళ్ళు అంగీకరించడం చేసుకుంటూ వెళుతున్నారు. కాబట్టి బీసీ హక్కులు భంగపడతాయి. కాబట్టి జాతీయ బీసీ కమిషన్ దగ్గర అనుమతి పొందితే తప్ప కొత్తగా చేర్చుకునేటటువంటి ఇతర కులాలను చేర్చుకోవడానికి అవకాశం లేదనేటటువంటి ఒక విషయాన్ని ఇచ్చి బీసీ హక్కులను భారతీయ జనతా పార్టీ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా మొట్టమొదటిసారి దాన్ని తీసుకురావడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే రాజకీయ ప్రభావితం చూపించేటటువంటి కొన్ని కులాలు బీసీలో చేరేటట్టు ప్రయత్నం చేశారు. జాట్లు, ఉత్తర యూపీలో ఉన్నటువంటి జాట్లు, మరాఠాలో వండుకున్నటువంటి మరాఠాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాపులు, ఈ రకంగా అనేక వర్గాలు సామాజికంగా బలంగా ఉన్న వర్గాలు తమను కూడా బీసీలో చేర్చేటటువంటి ప్రయత్నం కోసం వాళ్ళు పోరాటం చేస్తే ఆ హక్కులను 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇక రెండో విషయం 105వ రాజ్యాంగ సవరణ తాజాగా చేసినటువంటి విషయం. రాష్ట్రంలో వండుకున్నటువంటి బీసీలు కేంద్రంలో బీసీలుగా లేనటువంటి కులాలు అనేకం ఉన్నాయి. వాటి వల్ల జాతీయ ఓబీసీ స్టేటస్ పోవడం, గ్రూప్ 1 ఆఫీసర్స్ దాటి పై సివిల్ సర్వీసెస్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిల్స్ కానీ వీటెందులో కూడా వాళ్ళకి సీట్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పోయినటువంటి పరిస్థితి గమనించి సుమారు 671 కులాలు ఈ రకమైనటువంటి జాబితాలోకి రాని కారణంగా వారు హక్కులు కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్రాలకి ఆ రాష్ట్రంలో వండుకున్నటువంటి ఈ కులాలని బీసీలుగా చేర్చి జాతీయ బీసీ కమిషన్ దగ్గర పిటిషన్ దాఖలు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తూ 105వ రాజ్యాంగ సవరణ ఇవ్వడం జరిగింది. ఈ రకమైనటువంటి వెసులుబాట్లు లేనటువంటి ఈ తడబడు గందరగోళ పరిస్థితుల్లో కులగణన చేపట్టాలనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పొట్టుకులు ఇచ్చేసి 1931లో జరిగినటువంటి ఆఖరి చివరి కులగణన జరిగింది 1931 జాతీయంగా. 41లో రెండో ప్రపంచ యుద్ధం, 51లో భారతదేశానికి స్వాతంత్ర ప్రభుత్వం ఏర్పడకపోవటం, 61లో చైనా యుద్ధం, 71లో పాకిస్తాన్ యుద్ధం, 81లో మధ్యంతర ప్రభుత్వం ఇందిరాగాంధీ జనతా ప్రభుత్వం కూలి రావటం, 91లో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోవటం, 2001లో అనిశ్చితి. ఈ అన్ని కారణాలుగా ఈ 7 దశాబ్దాల్లో ఇవి జరగలేదు. ఈ జరగనటువంటి విషయాలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చూసుకుంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ఇంకొక ప్రాంతంలోకి వెళ్తూ ఓసీ అవుతుంది. ఈ రకమైనటువంటి ఓసీలో ఉన్నప్పుడు బీసీల్లో ఒరిజినల్ బీసీలు నష్టపోయే పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రంలో ఉంది కానీ జాతీయ స్థాయిలో ఏబిసిడి వర్గీకరణ లేదు. కాబట్టి ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీస్ ఇక్కడ వండుకున్నటువంటి వారు పక్క రాష్ట్రానికి వెళ్ళి మైగ్రేషన్ వెళ్ళి అక్కడ వాడు బీసీగా రికగ్నైజ్ అయ్యి ఈ బీసీకి వచ్చే హక్కును ఆ కులం అక్కడ కొట్టుకెళ్ళిపోతే దానికి బాధ్యత వహించేటటువంటి వాడు ఎవడు? ఇటువంటి అనేక లోపభూయిష్టమైనటువంటి విషయాలని పరిశీలన చేసిన తర్వాత దీని మీద మదింపు జరిగేటటువంటి పరిస్థితి. ఈ మదింపు జరిగేటటువంటి ప్రక్రియలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇందులో నోడమిక్, సెమీ నోడమిక్ అండ్ డీనోటిఫైడ్ అని సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులు, సంచార జాతులు. ఈ జాతులకి బీసీ ఏ గ్రూప్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అనేక ప్రాంతాల్లో వీటికి భిన్నమైన ప్రాంతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఉత్తరాంధ్రలో వండుకున్నటువంటి కొన్ని కులాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రేషన్లో బీసీలుగా ఉన్నాయి. బోయా అనేటటువంటి కులం శ్రీకాకుళం, విజయనగరంలో ఎస్టీగా ఉంటే అదే వాల్మీకి పేరుతో ఉన్నటువంటి కడప, కర్నూలు కులాల్లో బీసీ కింద ఉన్నారు. ఇక్కడ వండుకున్నటువంటి క్షత్రియాసు కర్ణాటకలో బీసీలుగా ఉన్నారు. ఒక ప్రాంతంలో కమ్మవారు, ఇంకో ప్రాంతంలో బీసీలుగా ఉన్నారు. కాబట్టి ప్రాంతం మారి సర్టిఫికెట్ తీసుకుంటే ఆ ఒరిజినల్గా ఉన్నటువంటి బీసీలు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని చాలా సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది కాస్త లేట్ చేస్తూ దీన్ని సైంటిఫిక్గా చూసాం. దీనికోసం వేసినటువంటి 3వ కమిషనే
జస్టిస్ రోహిణి కమిషన్. ఇప్పటి వరకు భారతదేశంలో 3 కమిషన్లు వేశారు. మొదటి కమిషన్ కాకా కేలేకర్ 1953లో వేశారు. రెండో కమిషన్ బీపీ మండల్ కమిషన్ 78లో వేశారు. మూడో కమిషన్ మన జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో వేసిన కాకా కేలేకర్ కమిషన్ నెహ్రూ సాక్షిగా బుట్టదాఖలు చేసి బీసీలను అసలు ఏ రకమైన అర్హత ఇవ్వలేదు. మండల కమిషన్ సిఫార్సులు కూడా సుప్రీంకోర్టు ఆధారంగా జరిగినాయి తప్ప దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయం కాదు. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం ప్రభుత్వం కూలిపోయిన ప్రభుత్వం ఇందిరా సహాని అనే ఆవిడ సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల ఆ ఇందిరా సహాని కేసులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులో 54% 1931 నాటికి జనాభా ఉంది కాబట్టి అందులో అర్ధభాగం 27% ఇచ్చినట్టయితే ఇందులో 22.5% ఎస్టీలకి ఎస్సీలకి ఇచ్చారు కాబట్టి ఈ 27 + 22.5 49.5%కి 50% మించకూడదనేటటువంటి ఒక కటింగ్ పాయింట్ పెట్టి అక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అన్నిటిని కూడా మదింపు చేస్తూ జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. మొదటి కమిషన్లో 2399 కులాలు, అందులో 827 కులాలు మోస్ట్ లిస్టెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. రెండో కమిషన్ 3473 కులాలు ఇవ్వడం జరిగింది. మూడో రోహిణి కమిషన్ వచ్చి 5011 కులాలతో మన తాజా నివేదిక రావడం జరిగింది. 5011. కాబట్టి ఇటువంటి గణాంకాలు లేవు, స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం మీద రాజకీయపరమైన ఒత్తిడి చేసేటటువంటి ఒక అల్లరితోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది అని వారి నిబద్ధత ఏది? దాదాపు 5 దశాబ్దాలు పాలించిన వారికి ఆ నిబద్ధత ఉంటే ఇన్ని తలకాయపోట్లు వచ్చి ఉండే కావు కదా అన్నది. అంబేద్కర్ గారి గురించి కూడా బీజేపీ పార్టీ ఆయన అవమానించే విధంగా బిహేవ్ చేసిందని గతంలో మాట్లాడారు. అంటే మీరు దాన్ని అంగీకరిస్తారా? అంబేద్కర్ గారిని ఏ విధంగా గౌరవించిందంటే ఏం చెప్తారు? అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. సూటుగా చెప్పాలండి, ఈ వ్యవస్థలో దేశ విభజనను వ్యతిరేకించిన వారు బిఆర్ అంబేద్కర్. దేశానికి సంబంధించిన ఆర్టికల్ 370ని వారు ప్రతిపాదించలేదు. అంబేద్కర్ గారు లేని సమయంలో ఆ బిల్లు ప్రతిపాదించారు. డిప్యూటీ మెంబర్ తోటి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయ్యంగారు, ఆయన సుబ్రహ్మణ్యన్ అయ్యంగారు, ఆయనతో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. వారు ఈ యొక్క బిల్లుని వారు అంగీకరించలేదు. ఆర్టికల్ 370 పెట్టడానికి వారు అంగీకరించలేదు. హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి అది ఫెయిల్ అయింది కాబట్టి వారు రాజీనామా చేశారు. హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టారు. మహిళలకి ఓటుకి ఇచ్చే విషయంలో కానీ, దళితులు కొనసాగించే విషయం కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని నిశితంగా పరిశీలన చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతాలతో దాన్ని క్రోడీకరించినప్పుడు చాలా నిశితంగా ఈ విషయాలు తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీటన్నిటిని అంబేద్కర్ని ఓడించింది ఎవరు? ఓటుకి ₹2 ఇచ్చి మహారాష్ట్రలో 2 పర్యాయాలు ఆయనకి నిర్మింపబడినటువంటి పార్లమెంట్లోకి హాజరు కానియకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడటం అన్నది, కమ్యూనిస్టులు దానికి వంతపాడటం, వీరిరువురు బాబాసాహెబ్ అంబేద్కర్కి తీవ్ర ద్రోహం చేశారు. బీజేపీ ఆనాటి జనసంఘ్, ఆయనకి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన దత్తోపంత్ ఠాంగే, వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ముఖ్యుల్లో ఒకరు, వారు భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క నిర్మాతల్లో ఒకరు. అట్టి వ్యక్తి ఆయనకి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. వారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ అయితే తప్ప ఈ రాజ్యాంగ రచనా సంఘానికి మెంబర్ అయ్యే అవకాశం లేని కారణంగా వారిని అక్కడి నుంచి గెలిపించి ఆ కాన్స్టిట్యూషన్లో ఏర్పాటు చేసి అనేక విషయాలు వారు ప్రతిపాదించారు. కాబట్టి బీజేపీ అంబేద్కర్ గారిని గౌరవించారు. తాజా పరిస్థితులు చూస్తే ఆయన జన్మించిన, మరణించిన, విద్యను అభ్యసించిన, ఆయన విదేశాల్లో ఉండి అక్కడ పదోన్నతి కోసం ప్రయత్నం చేసిన ఆ అన్ని 5 ప్రాంతాలని కూడా వారు పంచతీర్థాలుగా గుర్తించారు. వాళ్ళ భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ నేతృత్వంలో సపోర్ట్ చేసినటువంటి జనతాదళ ప్రభుత్వం విషయం ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ని ధిక్కరించే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ అధికారంలోకి వస్తే దళితులు పట్టించుకోరు, దళితులు తొక్కిపెట్టేస్తారనే మాట మాట్లాడారు. ఇప్పుడు దళితులు మీ వైపు కొంతవైనా ఉన్నారా? ఖచ్చితంగా చాలా ప్రాంతాలు మాకు వాళ్ళ 77 పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 40 సెగ్మెంట్లు పైచిలుగా ఎస్సీ సెగ్మెంట్స్ బీజేపీ పక్షాన్ని ఉన్నాయి. అత్యధికమైనటువంటి ఎస్టీ సెగ్మెంట్స్ కూడా అత్యధికంగా బీజేపీ వైపే ఉన్నాయి. కానీ ఈశాన్య రాష్ట్రాల వైపు అక్కడ ఏమైనా శాంతి భద్రతల విషయంలో తలెత్తిన అంశాలప్పుడు భారత ప్రభుత్వం ఒక రకంగా, కాశ్మీర్లో కావచ్చు లేదంటే 370 ఆర్టికల్ తర్వాత విషయంలో జరుగుతున్న పరిణామాల్లో అప్పుడు స్పందించే విధానం వేరుగా ఉంటుందో అంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి దాదాపుగా 90-95% వరకు క్రైస్తవులు డామినేషన్ తోటి ఉంటుంది. 2, ఈ క్రైస్తవ మతం అన్నది ఒరిజినల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు మతం మారినటువంటి వారు. వారి తెగల్లో వారికి ఉన్నటువంటి వంశపారంపర జన్మతః విరోధం దృష్ట్యా
పాము ముంగిసి ఏ రకంగా ఉంటుందో ట్రైబ్స్లో ఆ రకమైనటువంటి భేదాలు ఉంటాయి. ఆ భేదాల ఆధారంగా జరిగేటటువంటి గొడవల కారణంగా దానికి మతవరంగు పూసి దాన్ని బీజేపీ సమర్థిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున వీళ్ళ అలజడి చేసేటువంటి ప్రయత్నం ఉంది. అసలు ఈశాన్య రాష్ట్రాల్లో మేము కాలు పెట్టడానికి అవకాశం లేదనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 7 స్థానాలు ఈశాన్య రాష్ట్రాలు ఉంటే అందులో దాదాపు 6 స్థానాలు భారతీయ జనతా పార్టీ పక్షాన అక్కడ క్రిస్టియన్స్ ఓటేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ మీద ఆ నమ్మకము విశ్వాసం. 7 రాష్ట్రాల్లో 6 స్థానాలు 6 రాష్ట్రాలు రూల్ చేస్తున్నాయి. స్థానాలు కూడా 6 స్థానాలు వచ్చినాయి. దాదాపుగా గోవా రాష్ట్రంలో 36% రోమన్ క్యాథలిక్స్ ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ రూల్ చేస్తుందంటే క్రిస్టియన్స్ కూడా ఈ దేశంలో బీజేపీ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఈ విషం కేటటువంటి కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఈ లౌకికవాద ముసుగులో పనిచేసేటటువంటి వ్యక్తులందరూ కూడా వారు చేసేటువంటి నిజస్వరూపం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. వాళ్ళ కేరళలో కూడా మా సంఖ్య గణనీయంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు అనేక మంది చర్చ్ ఫాదర్స్ వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన వారు నిలబడతారు. వాళ్ళు ఆ రకంగా కొంతవరకు బెటర్గా అంటే రెండింటి మధ్య వ్యత్యాసం చూపించట్లేదు. అయితే ఏ రకమైన వ్యత్యాసం? కాశ్మీర్ అంటే కొంచెం ఓటు రాజకీయం, లేదంటే దేశాన్ని కాపాడుతుంది అనే ఒక రకమైనటువంటి కల్చర్ను, లేదంటే ఆ రకమైనటువంటి భావాన్ని ప్రజల్లోకి రుద్దడం, లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో అల్లజల్లు జరుగుతుంటే అక్కడ ఒక రకంగా అట్లేం లేదా? దేశం నుంచి చీలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు నాగాస్ను బాగా రెచ్చగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎల్కే అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా నాగాస్తో జరిపినటువంటి సంప్రదింపుల కారణంగా నాగా రెజిమెంట్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్న తీవ్రవాదులందరినీ కూడా సైన్యంలో చేర్చి వారి ద్వారా కార్గిల్ యుద్ధం కూడా మనం గెలిచినటువంటి విషయాన్ని చూస్తే చరిత్రలో తీవ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పార్టీలు దేశ హితానికి వాళ్ళు వాడుకున్నటువంటి పరిస్థితి చూస్తే మా యొక్క ఆలోచన విధానాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. కాశ్మీర్కి సంబంధించిన విషయం దేశంలో అంతర్జాతీయ ప్లాట్ఫారం మీద కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి దీన్ని చీలగొట్టేటటువంటి ప్రయత్నం కోసం పనిచేసే ప్రయత్నం కాశ్మీర్ విషయం. ఈశాన్య రాష్ట్రాలు వచ్చేసరికి దేశం నుంచి సెపరేట్ చేసేటటువంటి ప్రయత్నం, అంతర్జాతీయ ఇష్యూ కాదు, భౌగోళికంగా దీన్ని చీలగొట్టేట ప్రయత్నం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలు రెండు ప్రాంతాలు ఒక చోట క్రిస్టియన్ ఆధారంగా జరుగుతుంది, ఒక చోట ముస్లిం ఆధారంగా జరుగుతుంది. ఈ రెండింటిని సెపరేట్ చేసి చూడాలి. చూస్తే తప్ప దాన్ని లోతైన అధ్యయనం రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.